వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఐసైట్ ప్రాబ్లం అండి. చాలా మందికి కంటి చూపు తక్కువ ఉంటుంది. అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళలో మాత్రం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి కామన్గా చూస్తూ ఉన్నాం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా న్యాచురల్ డాక్టర్ షగుప్తా గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీ పాటిస్తే ఎలా మన ఐసైట్ ప్రాబ్లం నుంచి రివర్స్ అవ్వచ్చు మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా యాక్చువల్లీ పుట్టిన పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ఐసైట్ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీరు ఈ రోజు మన ప్రేక్షకులు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? నేను ఏమంటానంటే అసలు ప్రాబ్లమే రాకపోతే బెటర్ కదా, అలాంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటే బెటర్ అంట. ఇప్పుడు చిన్నపిల్లలు ఒక అలవాటు ఉంటుంది. పుట్టిన పిల్లలండి, అట్లీస్ట్ మనం పుట్టిన పిల్లలంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఒక అవగాహన వచ్చినప్పటికీ వాళ్ళు అన్నం తినట్లేదని మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. టీవీ ముందర కూర్చొని పెట్టి ఒక చైర్లో కూర్చొని పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే అక్కడ స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అంతా. ఈ జనరేషన్లో ఒకప్పుడు మనం ఈ కంటెద్దాలు ఎవరు చూసేవాళ్ళం, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కానీ, నరాల బలహీనత అవ్వడం వల్ల కానీ, ఈ కంటికి సంబంధించిన ఆర్టరీస్ కానీ, నర్వ్స్ కానీ, వెయిన్స్ కానీ కొద్దిగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఐసైట్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అలా ఉండేవి, పెద్దవాళ్ళలో తిండి అలాగ ఉండేది, వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల, ఈ బ్లడ్ లో షుగర్ పెరిగిపోయి దానివల్ల కూడా ఇవన్నీ సిమ్టమ్స్ చూసేవాళ్ళం పెద్దవాళ్ళు. ఈ మధ్య చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుందంటే మనం తీసుకుంటున్న జాగ్రత్తలు తీసుకోక, మనకేదో 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు కామ్గా ఉంటారు కదా, మొబైల్ ఇచ్చేస్తని చెప్పేసి వంట రూమ్లోకి వెళ్ళి మనం పని చేసుకుంటున్నాం. కానీ ఫ్యూచర్లో వాళ్ళ కళ్ళు మన చేతులారా మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నాం అన్న విషయాన్ని అవగాహన మర్చిపోతున్నాం. కాబట్టి నేను ఒక్కటి చెప్తానండి, మీరు ఎంత వర్క్ ఉన్నా ప్రశాంతంగా చేసుకోండి, మీరు మంచి ఫుడ్ తినండి, పిల్లోడికి కూడా మంచి ఫుడ్ ఇవ్వండి. డెఫినెట్గా ఇలాంటి దానికి అలవాటు చేయకండి. మొబైల్స్ ఇచ్చేస్తే ఆ రేడియేషన్ సెన్సిటివ్ కళ్ళు అంటే లేత కళ్ళవి, దానికి ఎంత సెన్సిటివ్. పుట్టిన పిల్లోడు అప్పటికప్పుడే వచ్చి 1 year 2 years 3 years ఆల్మోస్ట్ 13-14 years వరకు కూడా ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది, ఆ కోమలత్వం ఉంటుంది కళ్ళల్లో కానీ బాడీలో కానీ ఎవ్రీథింగ్. అలాంటప్పుడు దీనిలోకి స్టార్టింగ్ నుంచి అడిక్ట్ చేసేస్తే పిల్లలకి ఏమవుతుంది, అది అలవాటు అయిపోతుంది. మనము టీవీస్ చూడడం తప్పలేదు, ఒక డ్యూరేషన్, ఒక దూరంలో కూర్చొని. మొబైల్స్ అంటే దగ్గర పెట్టుకుని అయితే చూడకుండా అయితే మనం ఉండలేము. ఇలాంటివి ఇవ్వడం వల్లే పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంట ఈ జనరేషన్ పిల్లలు. ఈ మధ్యలో కోవిడ్ టైంలో అయితే కంప్యూటర్స్, మొబైల్స్, ఆన్లైన్ క్లాసెస్ అన్ని ఆల్మోస్ట్ 70% పిల్లలు ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ ప్రాబ్లం ఉంది కదా, అలాంటప్పుడు మనం ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటాను నేనంటే, ఫస్ట్ లేచిన వెంటనే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఫస్ట్ ఐ స్పెషలిస్ట్ ఎవరంటే సూర్య భగవానుడు. మన ఏ సమస్య అయినా సరే, స్కిన్లో ఏదైనా డెఫిషియన్సీ వచ్చిందా, మీరు వెళ్ళి మార్నింగ్ లేచి సన్కి ఎక్స్పోజ్ అవుతూ యోగా చేసుకోండి. సన్ బాత్ అంటారు. సన్ బాత్ చేయడం వల్ల స్కిన్లో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్రీ అవుతాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ఐ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, ఐ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని పోతాయి, బాడీలో ఉన్న జాయింట్ పెయిన్స్ పోతాయి. డి విటమిన్ సప్లిమెంట్ అనేది ప్యూర్గా ఒక ఫుడ్ కాకుండా ఒక న్యాచురల్గా తిరిగే ప్రోడక్ట్ ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర నుంచి, అదే సూర్య భగవాన్ నుంచి. మార్నింగ్ లెగిసి మీకు అవైలబిలిటీ ఉన్న ప్లేస్లో టెరెస్ పైకి ఎక్కండి, వెళ్ళి యోగా చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, ఐ రొటేషన్స్ చేయండి. కంటి ఉందా, కంటి చుట్టూ ఒక మజిల్ ఉంటుందా, ఆ మజిల్కి మనకు ఎక్సర్సైజ్ కావాలి. ఇప్పుడు మనిషి ఏదైనా ఎక్సర్సైజ్ చేయకుండా ఒక బద్దలా గుచ్చుకున్నారనుకోండి, వాళ్ళు బరువు పెరిగిపోతారు, అవునా కదా? ఎందుకంటే మొబిలిటీ లేదు, మజిల్కి మూవ్మెంట్ లేకపోతే ఏమవుతుంది, నొప్పులు వచ్చేస్తాయి, బాడీ టైట్ అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది, పెరిగిపోతుంది. అలాగే ఐ చుట్టూ ఒక మజిల్ ఉంటుంది, దానికి మూవ్మెంట్ ఉందనుకోండి, దానికి రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఐబాల్కి రెటీనా కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మన కంటికి సంబంధించి ఉంటాయి కదా, అవయవాలన్నీ రక్త ప్రసరణ బాగుంది అనుకోండి, అది మంచిగా బేసిక్గా పనిచేస్తుంది. అందుకని మార్నింగ్ లేచాక సన్కి ఎక్స్పోజ్ అవుతూ కొన్ని ఐ రొటేషన్స్, అప్ అండ్ డౌన్స్ అంట, సైడ్ రొటేషన్స్, మంచిగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ చేసుకోండి. సో ఇలాంటి మూమెంట్స్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, అది క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐ రొటేషన్స్ ఎలా చేయాలనేది. సో దాని గురించి మీరు అందులో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినట్టే రొటేషన్, అప్ అండ్ డౌన్, సైడ్ మూమెంట్స్ చేయడం వల్ల మనం ఐ చుట్టూ ఉన్న మన మజిల్కి బ్లడ్ సప్లై బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతోపాటు ఆహార నియమాల్లో జాగ్రత్తలు అని చెప్తే, పొనగంటి కూర, దానినే తెలుగులో ఇంతకు ముందు కాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు, దాన్ని మార్చేశారు పొనగంటి కూర అని. పోయిన కంటి కూరలోనే ఉంది పేరు. నేను చెప్తున్నాను కదా, కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఆకుకూరలు ఉంటాయి, ఆ పేర్లను బట్టి మన అవయవానికి సంబంధించిన వెజిటబుల్ అని చెప్పి మనం ఫిక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మేము చదువుకున్నాం, డాక్టర్స్ అయ్యాము, న్యూట్రిషన్ గురించి అన్ని తెలుసు కాబట్టి మాకు ప్రీవియస్ నేమ్స్ ఎలా ఉండేవి, ప్రజెంట్ నేమ్స్ ఎలా ఉండేవి, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా ఉండేవి, అది ఎఫెక్టివ్గా జనాలకి ఎలా పనిచేస్తుంది, ఎంతోమందికి ట్రీట్ చేసి ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తుందని మాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఈ ఆకుకూర, స్పెషల్లీ పొనగంటి
పొనగంటి కూర. ఈ పొనగంటి కూరని మనం కూర రూపంలో కానీ రసం రూపంలో కానీ దీన్ని మనం ఇప్పుడు మామూలుగా ఈ పల్లి పౌడర్లు ఇవి వేసుకొని తింటుండే దాన్ని పొనగంటినే మంచిగా తెప్పించేసుకొని మంచిగా పొద్దున ఎండకి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకుని అది రైస్లో కలుపుకొని తినండి. ఆ పౌడర్ని లేత ఆకుని తెప్పించేసి పౌడర్ చేసేసుకొని ప్రతి కూరలో ఒక 1 స్పూన్ వేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా చెప్తున్నాను. నేను చాలా ప్రీవియస్ వీడియోస్ లో క్యారెట్స్ తినండి, ఆల్మండ్స్ తినండి, పిస్తా తినండి, హ్యాజిల్ నట్స్ తినండి, పంకిన్ సీడ్స్ తినండి. ఇవి నట్స్ అన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి దీంట్లో. లో ఫ్యాట్ మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అసలు పెంచవు, అండ్ కంటికి సంబంధించిన సమస్యల్ని 70% తగ్గించే గుణాన్ని ఈ నట్స్ కలిగి ఉంటాయని నేను చెప్పాను ప్రీవియస్ వీడియో. దాంతోపాటు మన ఆకుకూరలు కూడా బాగా తినాలి, క్యారెట్స్ కూడా తినాలి. మన ఆకుకూరల్లో స్పెషల్లీ చెప్తే మాత్రం మెంతి కూర అండ్ పొనగంటి కూర. సో ఆ పొనగంటి కూరని తెప్పించుకొని రసం చేస్తారా, పౌడర్ ఫామ్ చేసుకొని కర్రీస్లో వాడతారా? అట్లీస్ట్ పచ్చిది అయితే మనకి రెగ్యులర్గా దొరకదు, టౌన్స్లో కానీ బయట విలేజెస్లో దొరుకుతుంది, కానీ రెగ్యులర్గా అయితే పొదగదు కదా. అవి మనం తెప్పించేసుకొని ఫ్రెష్గా పౌడర్, మునగాకు పౌడర్ ఎలా చేసుకుంటాం జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు పొనగంటి కూర కూడా తెప్పించుకొని పౌడర్ చేసుకొని అలా పొనగంటి కూర వారంలో 4 రోజులు రెగ్యులర్గా వాడినా కూడా చాలా మంచిది. రెగ్యులర్గా పొనగంటి కూర రసం రూపంలో కానీ లేదంటే పౌడర్ ఫామ్లో కానీ తీసుకోవడం వల్ల మనకి ఆల్మోస్ట్ మీరు స్టార్ట్ చేయండి, ఒక 45 days టైం పట్టుకోండి. పొనగంటి కూరల్లో వేసేసుకుంటూ వెళ్ళండి. రాత్రిపూట మజ్జిగలో కానీ నీళ్ళలో కానీ కొద్దిగా పావు స్పూన్ అంత పౌడర్ని కలుపుకొని తాగడం స్టార్ట్ చేయండి. డెఫినెట్గా 45 days తర్వాత మీ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఐస్ కూడా లైక్ యాక్టివ్గా ఉంటాయి. మీకు అది తెలుస్తుంది. ఆ ఇరిటేషన్స్, మనకి ఏదైనా ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, ఐ డ్రాప్స్ వేసుకుంటుంది. ఇరిటేషన్స్ బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. అండ్ దూరంగా చూపు, దగ్గర చూపు కూడా చాలా కొంతమందికి మందంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలతో కూడా మనం 100% బయటకు వచ్చే ఒక బెస్టెస్ట్ లీవ్ ఏదైతే ఉందో అది దాన్ని పొనగంటి కూర అంటారు. ఆ పోయిన కంటి కూరనే పొనగంటి కూర అంటారు. అది మనం రెగ్యులర్గా తీసుకుంటే ఐ సమస్య నుంచి బయటపడచ్చు. దాంతోపాటు వాటర్ బాగా తాగండి, టైంకి పడుకోండి, మొబైల్స్కి వీటన్నిటికీ చాలా వరకు దూరంగా ఉండండి. మనం తింటున్నాం కదా ఫుడ్, 45 days చెప్పారు కదా చేసుకుంటే సరిపోతుంది అనుకోకండి. దాంతోపాటు కొన్ని ప్రికాషన్స్ మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టైంకి పడుకోనివ్వండి, మొబైల్స్కి మ్యాక్సిమం నీడు ఉంటే చూడండి, నీళ్ళు లేకపోతే చూడకుండా ప్రశాంతంగా తొందరగా పడుకోవడం, ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఎంత కుదిరితే అట్లీస్ట్ వారంలో 2-3 రోజులైనా దొరికితే ఎండ కూర్చొని మంచిగా ఐ రొటేషన్స్ కొన్ని ఫిజికల్ మూవ్మెంట్స్ చేస్తుంటే బాడీ హెల్తీగా ఉంటుంది. బాడీ హెల్తీగా ఉంటే చూపు మంచిగా ఉంటుంది. వీటన్నిటికి కావాల్సిన న్యూట్రిషన్ మన క్యారెట్లో, పొనగంటి కూరలో, నట్స్లో, డ్రై ఫ్రూట్స్లో దొరికిపోతుంది. కాబట్టి ఇలా రెగ్యులర్ మోతాదులో తీసుకుంటుంటే డెఫినెట్గా సమస్య తీరుతుంది అనమాట. మేడం, మన ఈ ఐసైడ్ ప్రాబ్లంకి అయితే చాలా చక్కటి అనే పొనగంటి కూరను మనం ఆ ఇంగ్రీడియంట్ను మన కూరలలో కానీ వాటర్లో కానీ నైట్ పాలలో కానీ వేసుకొని తాగితే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో కంపల్సరీ మన ప్రేక్షకులు ఈ రెమెడీని పాటిస్తారు, కంపల్సరీ వీళ్ళ ఐసైడ్ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.